జగన్ గారు. మద్యపాన నిషేధం అన్నారు, అది ఏం చేయలేదు. అదేం చేయలేదంటే ఇప్పుడు తాగే వాళ్ళని ఎవరు ఆపుతారండి? అంటే పూర్తిగా మద్యపానం చేసేసి నేను ఎలక్షన్లోకి వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ తాగే వాళ్ళని ఎవరు మార్చలేరు కదా. అంటే బ్రాండ్లు కూడా మార్చి లోకల్ బ్రాండ్లు తీసుకొని వచ్చి హెల్త్లు పాడైపోతున్నాయి కదా. లోకల్ బ్రాండ్ అంటే మరి అది తాగే వాళ్ళకి తెలియాలండి. అవును ఇది బాగాలేదు, ఈ మందు బాగాలేదు, ఎందుకంటే తాగే వాళ్ళు మానేసేయమనండి. అప్పుడు జగన్ గారు చేసిన తప్పేం కాదు కదా, అది ఆయన ఏం తాగమంటున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా? ఏం ఉండదు, జగన్ గారు సింగిల్గా అయినా ఆయన వస్తారు అంతే. అంటే 2019లో 150 సీట్లు వచ్చాయి జగన్ గారికి, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మళ్ళీ రావచ్చేమో 150 సీట్లు వస్తాయి సార్ అంతే. అంటే చంద్రబాబు అంతమంది ఆదరిస్తున్నారండి ఆయన్ని. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కదా ఇంతకుముందు, ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారండి? ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఆయన 10 ఏళ్ళు చేశారు కానీ దాంట్లో ఇంత అభివృద్ధి రాలేదండి. ఎక్కడో ఏ చిన్న రోడ్ల దగ్గర ఏదో పోయిందని ఒక్కదాంతోనే ఆయన్ని ఇలా అనడం తప్పండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేంది జగన్ గారు చేస్తున్నారు. నేను ఏపీకి రాజధాని లేదు కదా, 3 రాజధానులు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏమో రావచ్చేమో, చెయ్యొచ్చేమో. 3 రాజధానులు అంటే ఇంతవరకు ఏమన్నా శంకుస్థాపన కానీ ఒక ఇంటికి కూడా అలాంటిది ఏం పెట్టలేదు కదా జగన్మోహన్? చెయ్యొచ్చేమోనండి ఫ్యూచర్లో. అంటే 3 రాజధానులు అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారా అంటే ఇంకా వాళ్ళు నిర్ణయించుకొని చేసేదే ఇంకా కరెక్ట్ అని చెప్పగలుగుతా. అయితే మీరు 2024లో జగన్ సీఎంగా చూడాలి? వస్తారు డెఫినెట్గా అది. ఓకే.